హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రామలక్ష్మి శౌర్య వీడియో ఆద్య ఫోన్లో చూస్తూ ఉండడంతో అప్పుడే అక్కడికి వచ్చిన జానకి ఆద్య ఫోన్లో వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఎంతో కంగారు పడిపోతూ ఏవండి అంటూ రఘురామ్ని పిలుస్తుంది. రఘురామ్తో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక రఘురామ్ ఫోన్లో ఆ వీడియోని చూసి షాక్ అవుతూ ఉంటాడు. రఘురామ్ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ఆ వీడియోని చూసి ఇక అలా షాక్లో ఉండిపోతారు. మరోవైపు స్టేజ్ మీద మైక్లో మాట్లాడబోతున్న రామలక్ష్మికి తన ఫ్రెండ్ వచ్చి ఫోన్లో ఉన్న వీడియోని చూపించడంతో రామలక్ష్మి ఇక చాలా బాధగా శౌర్య దగ్గరికి వచ్చి ఒక్కసారిగా శౌర్య చెంప పగలగొడుతుంది. నువ్వు ఎంతో మంచివాడని, ఆడపిల్లలకు గౌరవం ఇచ్చేవాడివని నమ్మి నిన్ను నేను ప్రేమించాను. అసలు నీలాంటి వాడిని ప్రేమించడమే నా తప్పు. మీరెవరూ కూడా నాలాగా మోసపోకండి అని చెప్పి రామలక్ష్మి అక్కడున్న వాళ్ళందరికీ కూడా చెబుతూ ఉంటుంది. నీలాంటి వాడి దగ్గర హాకీ నేర్చుకోవడమే నా తప్పు అని చెప్పి రామలక్ష్మి, నువ్వు నా జీవితం నాశనం చేయాలని చూడడమే కాకుండా ఇప్పుడు ఆ వీడియోని అందరికీ పంపిస్తావా? నీకు అసలు సిగ్గుందా? నేను బతికున్నంత వరకు ఈ జన్మలో నీ ముఖం చూడను, నా నీడని కూడా నిన్ను తాకనివ్వను అని చెప్పి రామ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రామ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్ కూడా శౌర్యని అవమానిస్తూ ఉంటారు. కాలేజ్ లెక్చరర్స్ వీళ్ళంతా కూడా శౌర్యను ఎన్నో మాటలు అంటూ అసలు స్టూడెంట్స్ పట్ల ఇలా ప్రవర్తించిన నీకు సన్మానం ఏంటిరా, నువ్వు కాలేజ్ పరువు తీసావు అని చెప్పి అందరూ కూడా శౌర్యని అవమానిస్తూ ఉంటారు. అసలు స్టూడెంట్స్ పట్ల నువ్వు ప్రవర్తించే పద్ధతి ఇదేనా? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూడడమే కాకుండా ఇప్పుడు నలుగురిలో తనని తలెత్తుకొనివ్వకుండా చేసావు కదరా. నీ ముఖానికి సన్మానం ఒకటి. ఇంకెప్పుడు కూడా నువ్వు మా కాలేజ్ మెట్లు కూడా తొక్కొద్దు. కోచ్గా నీ ఉద్యోగాన్ని పీకి పారేస్తున్నామని చెప్పి కాలేజ్ మేనేజ్మెంట్ శౌర్యని తోసేయడంతో ఇకప్పుడు శౌర్య కింద పడిపోతాడు. అందరూ కూడా అలా శౌర్యను అవమానించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వీడియో ఇంట్లో వాళ్ళందరూ చూసి షాక్ అవుతూ, అసలు ఏంటన్నయ్య ఇది, మన రామలక్ష్మి జీవితాన్ని వాడు ఇలా నాశనం చేయాలనుకోవడం ఏంటి? ఇప్పుడు ఈ వీడియో 10 మంది చూస్తే మన రామలక్ష్మి తలెత్తుకోగలుగుతుందా అని చెప్పి పద్మ రఘురామ్తో అంటూ ఉంటుంది. అన్నయ్య, అసలు ఆ రోజే వాడిని నరికి పారేసి ఉండుంటే ఈరోజు వాడు ఇలా చేసి ఉండేవాడే కాదు అని చెప్పి శివరాం అంటూ ఉంటాడు. అవును బావగారు, మన రామలక్ష్మికి ఇంత అన్యాయం జరిగేలాగా చేసిన వాడికి శిక్ష పడి తీరాల్సిందే, వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకండి అని చెప్పి వెంకట్రావు అంటూ ఉంటాడు. ఇక జానకి కూడా మాట్లాడుతూ, ఒకవేళ ఈ వీడియో నలుగురు చూస్తే మన రామలక్ష్మి జీవితం ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉందండి. మన అమ్మాయిని తలెత్తుకొనివ్వకుండా చేసిన వాడిని అస్సలు విడిచిపెట్టకండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆద్య మాట్లాడుతూ, పెద్దనాన్న ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. శౌర్య సార్ చాలా మంచివారు, ఖచ్చితంగా ఆయన ఈ తప్పు చేసుండరు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జానకి, అమ్మ ఆద్య, ఇన్ని రోజులుగా నేను కూడా అతను మంచివాడే అనుకున్నాను, కానీ కళ్ళ ముందు ఇంత పెద్ద సాక్ష్యం కనిపిస్తూ ఉంటే నమ్మకుండా ఎలా ఉంటామమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమండి, మీరు ఆలోచించకండి, వెళ్ళి వాడికి శిక్ష పడేలాగా చెయ్యండి అని చెప్పి జానకి అంటూ ఉంటే, పెద్దనాన్న దయచేసి ఆవేశపడకండి, శౌర్య సార్ చాలా మంచివారు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని చెప్పి ఆద్య రఘురామ్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇక అప్పుడు రఘురామ్, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూసినవాడు మంచివాడు ఎలా అవుతాడమ్మా? ఒక ఆడపిల్లను మాట అంటేనే నేను ఊరుకోను, అటువంటిది వాడు నా కూతురి మానాన్ని చెరపాలని చూశాడు, అటువంటి వాడిని నేను ఎలా విడిచిపెడతాను? మనిషికైతే క్షమాపణ ఉంటుంది, కానీ మృగానికి శిక్ష మాత్రమే ఉంటుంది అని చెప్పి ఇక అలా రఘురామ్ లోపలికి వెళ్ళి ఆవేశంగా గన్ తీసుకొని వచ్చి శివరాం అంటూ శివరాంని తీసుకొని శౌర్య దగ్గరికి వస్తూ ఉంటాడు. మరోవైపు శౌర్య ఒంటరిగా గదిలో కూర్చొని జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
రామలక్ష్మి తన చెంప పగలగొట్టి తనని అపార్థం చేసుకోవడం, అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ అంతా కూడా శౌర్యను నిందిస్తూ తనని తోసేయడం, ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని శౌర్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక కొద్దిసేపటికి రఘురామ్, శివరాం ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. శివరాం శౌర్యను కొడుతూ, ఒరే ఎందుకురా మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చూసావు? నువ్వు తన జీవితాన్ని నాశనం చేయాలని చూడటమే కాకుండా ఇప్పుడు ఆ వీడియోని తీసుకువెళ్ళి 10 మందిలో పెడతావా అని చెప్పి, ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావురా అంటూ ఇక శివరాం అలా శౌర్య 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటాడు. శౌర్య రఘురామ్ కాళ్ళు పట్టుకొని, సార్ దయచేసి నేను చెప్పేది ఒక్కసారి వినండి, నేను ఏ తప్పు చేయలేదు సార్, అసలు ఆ వీడియో ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు అని చెప్పి శౌర్య ఎంత చెబుతున్నా కానీ రఘురామ్ మాత్రం అస్సలు వినిపించుకోకుండా, రే నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తున్నానని చెప్పి నా దగ్గరికి వచ్చిన రోజే నేను నీకు శిక్ష వేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఏదో వయసు ప్రభావం వల్ల అలా అనిపించిందని చెప్పి నేను నిన్ను ఊరికే వదిలేశాను. నువ్వు అది మనసులో పెట్టుకొని నా కూతురు జీవితాన్ని నాశనం చేసి మా కుటుంబ పరువు తీసావు. అటువంటి నిన్ను వదిలేస్తానని ఎలా అనుకుంటున్నావురా అని చెప్పి రఘురామ్ అలా శౌర్యని కొడుతూ ఉంటాడు. గురువు అంటే శిష్యులను బిడ్డల్లాగా చూసుకోవాలి, కానీ నువ్వు కామంతో చూసావు. నీలాంటి కామందుడిని నేను వదిలిపెడితే ఇంకా ఎంతమంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తావో ఏంటో, అందుకే నీలాంటి వాడిని నేను బతకనివ్వను అని చెప్పి ఇక అలా రఘురామ్ గన్తో శౌర్యకు గురి పెట్టి చంపబోతూ ఉండగా అప్పుడే అక్కడికి శౌర్య వాళ్ళ అమ్మ నాన్న వస్తారు. వీడు బతికుండడానికి వీల్లేదు అని చెప్పి ఇక అలా రఘురామ్ షూట్ చేయబోతూ ఉండగా, అన్నయ్య గారు దయచేసి వాడిని వదిలేయండి అని చెప్పి శౌర్య వాళ్ళ నాన్న పిన్ని ఇద్దరు కూడా రఘురామ్కి దండం పెడుతూ ఉంటారు. వీడి గురించి మీకు పూర్తిగా తెలియదు అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటే, వాడి గురించి మాకు తెలుసండి అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అంటూ ఉంటారు. ఏంటి మీరు అనేది? వీడేం చేశాడో మీకు తెలుసా? అసలు వీడి లాంటి వాడిని కాపాడాలని మీరెందుకు ఇంతలా తాపత్రయపడుతున్నారు అని చెప్పి, వీడికి మీకు ఏంటి సంబంధం అని చెప్పి శివరాం రఘురామ్ ఇద్దరూ కూడా కోపంగా అడుగుతూ ఉండడంతో, వాడు మా కొడుకండి అని చెప్పి శౌర్య తండ్రి రఘురామ్కి నిజం చెప్పేస్తాడు. ఏంటి వీడు మీ కొడుక? మీకు ఒక్కడే కొడుకు అన్నారు కదా, మరి వీడెక్కడి నుంచి వచ్చాడు అని చెప్పి రఘురామ్ అడుగుతూ ఉంటే, వాడు నా మొదటి భార్య కొడుకండి, నేను మరొక పెళ్లి చేసుకున్నానని చెప్పి కోపంతో వాడు ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. మీలాంటి మంచి సంబంధం తప్పిపోతుందన్న స్వార్థంతో ఈ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి శౌర్య వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా రఘురామ్కి దండం పెడుతూ ఉంటారు. అసలు వీడు ఈ తప్పు చేశాడంటే దానికి ఒక రకంగా నేను కూడా కారణమే రఘురామ్ గారు. నేను మరొక పెళ్లి చేసుకున్నానని చెప్పి వీడు మా మీద కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా సరే మా మీద కక్ష తీర్చుకోవడం కోసం ప్రశాంత్ రామలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి రామలక్ష్మి జీవితం నాశనం చేయాలని చూశాడు. వీడు ఈ తప్పు చేయడానికి ఒక రకంగా కారణం మేమే రఘురామ్ గారు, దయచేసి వాణ్ణి ప్రాణాలతో వదిలేయండి అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ కూడా రఘురామ్ని వేడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి ప్రశాంత్ వస్తాడు. మా అన్నయ్య తప్పు చేసి ఉండొచ్చు మామయ్య గారు, కానీ రామలక్ష్మి గురించి నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా తను ఏ తప్పు చేయదు. ఏ తప్పు చేయని రామలక్ష్మికి శిక్ష పడడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఇంకా రామలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే, చూసావారా, కొడుకంటే అది కుటుంబ పరువు కాపాడాలని చూడాలి, కానీ నీలాగా తండ్రి మరొక పెళ్లి చేసుకున్నాడని చెప్పి కుటుంబం మీద ద్వేషాన్ని పెంచుకొని ఇలా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూడకూడదు అని చెప్పి రఘురామ్ శౌర్య కళ్ళ ముందే ప్రశాంత్ని పొగుడుతూ వాళ్ళ
మొహం చూసి నేను ప్రాణాలతో వదిలేసి వెళ్ళిపోతున్నాం, ఇంకొకసారి ఇటువంటివి చేస్తే నీ ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడనని చెప్పి రఘురామ్ శౌర్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత శౌర్య వాళ్ళ నాన్న శౌర్యకు క్షమాపణ చెబుతూ, మమ్మల్ని క్షమించరా, కేవలం నీ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే తప్పుని నీ మీదకు నెట్టాల్సి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు శౌర్య ఏ తప్పు చేయని నేను అందరి ముందు ఈరోజు తలదించుకోవాల్సి వచ్చింది. వాడు రామలక్ష్మిని పాడు చేయబోయాడు, వీడియో అప్లోడ్ చేసింది కూడా వాడే, కానీ నేను మాత్రం అవమానాలన్నీ కూడా భరించాను, ఇంతకంటే దిగజారుడితనం ఉంటుందా అని చెప్పి ఇక శౌర్య అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ప్రశాంత్ శౌర్యతో, నేను రామలక్ష్మిని బలవంతం చేయాలనుకున్నది నిజమే, కానీ ఆ వీడియోకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ప్రశాంత్ శౌర్యకు చెబుతూ ఉంటే, ఇకప్పుడు శౌర్య ఆలోచనలో పడతాడు.